Taman has done an amazing అసలు నాకు నా చాలా పెద్ద ఒక కోరిక మీరు రాశారు, మీకు నచ్చలేదని. మీరు రాశారా? కాదు, స్కోర్ చాయిస్ మీ కాదు, మీరు హై స్పీడ్ షాట్స్ ఏవో ఉన్నాయని రాశారు మీరు. అంటే మీరు రాశారు ఆర్గనైజేషన్. బట్ ఎనీవే విల్ గెట్ దేర్. నాకు ద మేజర్ రిస్క్ దట్ వీ హ్యావ్ టేకెన్ విత్ దిస్ ఫిల్మ్ ఇస్ దట్ ఐ సెడ్ దట్ ద సాంగ్స్ ఆర్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గ్రేట్, బట్ మై ఓన్లీ దిస్ థింగ్ వాజ్ దట్ కొంచెం మ్యూజికల్ ట్రీట్మెంట్ విల్ ఫైండ్ సంథింగ్ న్యూ. బికాజ్ నాకు కొంచెం వైలెన్ అది మళ్ళీ కొంచెం నాకు జారిపోద్దండి. నాకు మళ్ళీ అక్కడే మనం అతను మాడుతుంటే మనం వైలెన్ వేసామంటే మాత్రం నేను సాఫ్ట్ ఆ మనిషిలో సాఫ్ట్నెస్ రాకూడదండి. ఆ మనిషి అవతల వాళ్ళ మీద వేసే ఇంపాక్ట్ కూడా సాఫ్ట్గా ఉండకూడదు. సో దట్ వాజ్ వన్ చాయిస్ వి డిడ్. It majorly worked. A couple of places it didn't, which is fine because something new when you try to do, there will be a little backlash, which is fine. But majorly, naku the most exciting thing for me was EDM is generally, EDM music or faster beats, generally we can only imagine them in an action scenario. OG film lo unna కొన్ని background tunes ఇందులో విన్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు సార్, బ్యాక్ టు బ్యాక్ వచ్చేది. నాకేంటంటే ఇంట్రెస్ట్ ఒక బెడ్రూమ్ లో, జస్ట్ క్లోజ్డ్ బెడ్రూమ్ లో రాశి లోపలికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈడియం వస్తుంది అంటే అది వీడి తాలూకు ఇంపాక్ట్ అండి ఆవిడ మీద. సో రాశి బెడ్రూమ్ లోపల నడుచుకుంటూ వస్తుంటే ఈడియం మ్యూజిక్ పడుతుంది సార్, అండ్ ఇట్ వర్క్డ్. అండ్ ఐ వాజ్ లైక్, దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ వీ హావ్ అచీవ్డ్. కాకపోతే ఇది నేను ఒకటి ఫీల్ అవుతున్నాను, నా చుట్టుపక్కల ఏముంది ఈడియం ఇస్తే వాట్ సో గ్రేట్ అంటున్నారు. నేను అవునా ఏమో నేను చాలా ఎక్సైట్ అయ్యాను దానికి. నేను యా లైక్ ఇట్ బ్రో, మీకు అర్థం అవుతుంది, ఇట్ ఈస్ వెరీ టఫ్. ఒక చిన్న రూమ్ లో ఒక మనిషి మీద ఈడియం వేస్తే అది విజువలీ ఇట్ వోంట్ సింక్, విజువలీ ఇట్ వోంట్ మేక్ సెన్స్. బట్ వీడు అంజలి లోపలికి రా అంటే అసలు అరే ఈవిడ ఇక్కడ ఉందని సంగతి తనకి తెలిసి పిలుస్తున్నాడు అనే దాని మీద. తమన్ అది తెలిసి చేసిందా తెలియక చేసిన మ్యాజిక్? తెలిసే చేస్తాడు.